ఇవి నా దగ్గర ఉన్న వెండి పట్టీలండి, పాతవి. ఇప్పుడు మనం వీటిని ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. నేను ఈ పట్టీలు క్లీన్ చేయడానికి నా దగ్గర ఉన్న సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ని వాడుతున్నానండి. మీ దగ్గర ఉన్నట్లయితే మీరు అది వాడండి, లేకపోతే ఇంట్లో సర్ఫ్ ఉంటుంది కదా, దానిని వాడండి. ఇప్పుడు మనం గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని వాటిని స్టవ్ మీద వేడి చేసుకుందామండి. నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వాటర్ హీట్ చేస్తున్నానండి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ యాడ్ చేద్దాం. చూసారు కదా, నేను సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ అనేది తీసుకున్నానండి. కొంచెం జస్ట్ 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ లిక్విడ్ని నేను వాటర్లో యాడ్ చేస్తున్నానండి. లిక్విడ్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత పట్టీలను కూడా అందులో వేస్తున్నానండి. పట్టీలను వేసి ఒక 3 మినిట్స్ ఆ వాటర్లోనే హీట్ అవ్వాలండి. స్టవ్ని కొంచెం లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి, లేకపోతే వాటర్ అలా పొంగుతాయి. జస్ట్ 2 మినిట్స్ మనం అలా హీట్ చేసుకుంటే సరిపోతుంది. నేను మీకు ముందు చెప్పాను కదా, మీ దగ్గర లిక్విడ్ ఉంటే లిక్విడ్ యూస్ చేయండి, లేదంటే ఇంట్లో ఉండే సర్ఫ్ ఉంటుంది కదా, దాన్ని యూస్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. 2 మినిట్స్ అయిందండి. ఇప్పుడు మనం స్పూన్తో ఆ పట్టీలని చూద్దాం. చూసారు కదా, బ్రష్తో క్లీన్ చేయకుండానే ఎంత వైట్గా వచ్చేసాయో. ఇప్పుడు మనం వీటిని కిందకి దించేసుకొని బ్రష్తో ఒకసారి క్లీన్ చేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వీటిని కిందకి దించేస్తున్నాను. నేను ఇప్పుడు ఈ పట్టీలను తీసి మామూలు వాటర్లో వేస్తున్నానండి. ఎందుకంటే ఈ పట్టీలు చాలా హీట్గా ఉంటాయి కదా, ఇప్పుడే వాటర్లో మరిగించాం, అందుకని నేను జస్ట్ నార్మల్ వాటర్లో వేసాను. ఇప్పుడు వీటిని బ్రష్తో క్లీన్ చేద్దాం. ఇప్పుడు నేను బ్రష్తో వీటిని క్లీన్ చేస్తున్నానండి. జస్ట్ పైన చేయండి చాలు. నేను క్లీన్ చేశానండి. వీటిని ఒకసారి పొడి బట్టతో తుడుద్దాం. చూడండి, మీకు ఫస్ట్లో చూపించిన పట్టీలు ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత పట్టీలు ఎలా ఉన్నాయో. సో చూసారు కదా, వెండి షాప్కి వెళ్ళే పని లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీ టిప్స్తో పట్టీలని క్లీన్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను ఇప్పుడు వీడియో చేసిన నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.